ఈ గత వారం నుంచి చూసుకుంటే గ్రాఫ్ కంప్లీట్గా 50% నుంచి 70%కి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకు అని అంటే మా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ గత వారం నుంచి డివిజన్ వైజ్గా తిరగడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 నెలల నుంచి తిరిగినా కానీ మా నవీన్ యాదవ్కు మొన్న రీసెంట్గానే డిక్లేర్ అయింది కాబట్టి లేట్ అయిపోయింది మాది. కాకపోతే లాస్ట్ వారం నుంచి తిరగడంతో ఇవాళ తిరిగిన దానికి కూడా ఈరోజు మొత్తం ఎర్రగడ్డ డివిజన్ మొత్తం తిరగడం జరుగుతుంది. మెయిన్ మైనార్టీస్ ఉండే ఏరియాలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతుంది. మీరు చూస్తున్నారు అక్కడ మొత్తం పూలతో సన్మానం చేస్తూ, సత్కారం చేస్తూ, పైన బిల్డింగ్ల పైన నుంచి పూలు చల్లుతూ అందరికీ వెల్కమింగ్ చేస్తూ, మైనార్టీస్ కావచ్చు, అక్కడ ఇంకా వేరే బీసీలు కావచ్చు, అందరు కావచ్చు. కాకపోతే మేము అనేది ఏంటంటే అదొకటి రౌడీ షీట్ అని ఒకటి పట్టుకొని ఉన్నారు. ఆ రౌడీ షీట్ అనేది 30 ఏళ్ల క్రితము. కాకపోతే లేటెస్ట్గా మాగంటి గోపీనాథ్ అన్న ఆయన గురించి చెప్పొద్దు, కానీ ఆయన స్వర్గవాసులైన నాకు కూడా మంచి మిత్రుడు ఉండే. కాకపోతే ఆయన్నే పెద్ద రౌడీజం చేస్తుండే. ప్రతి డివిజన్ నుంచి ఆయన మొత్తం రౌడీలకు పోషించిన తప్పించి ఇంకా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడడానికి భయపడుతుండే ఆ రోజు. కాకపోతే ఈరోజు నవీన్ యాదవ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి పర్సన్. వాళ్ళ నాన్న కావచ్చు, అందరు కావచ్చు, సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళ రమేష్ అన్న కూతురు జడ్జి. ఆమె అంటే ఒక జడ్జి స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళంతా రౌడీజం ఎందుకు చేస్తారు? వీళ్ళు కావాలంటే ఎవరు చచ్చిపోతే, ఎవరు బర్త్డేలు అయితే వాళ్ళ ఇళ్ళకి పోయి అన్నదానాలు, గుళ్ళు గోపురాలు కట్టించుడు, కానీ ఆ కార్మిక నగర్ బస్తీ ఏర్పాటు చేసిరు. అట్లాంటి వాళ్ళకి పట్టుకొని రౌడీజం అంటే వీళ్ళకు ఇంకా వేరే ఏ మార్గం లేదు, భయపడిపోయినారు. మా నామినేషన్ రోజు ఏదైతే చూసిరు, లక్షలాది మంది ఇండిపెండెంట్గా వచ్చారు, ఎవ్వరికి పిలవలేదు. మీరు రండి అంటే వాళ్ళ మీద ప్రేమతోని, చిన్న సీజన్ అన్న ప్రేమతోని, నవీన్ యాదవ్ ప్రేమతోని. నవీన్ యాదవ్కు ఇప్పుడు అక్కడ నేను లోపల మస్జిద్ గలీలో చూస్తుంటే ఆడ ఆడవాళ్ళు బేటే తుమ్ క్యారమ్ బోర్డ్ కా నామినేషన్ తా జబీ తుమ్ జీత్నా తా అనుకొని అంటున్నారు ముస్లిం మైనార్టీస్ వాళ్ళు. కాబట్టి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ 50 నుంచి 60 వేల ఓట్లతో గెలుస్తారని ఇప్పుడే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ మొత్తం పెరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు 50% ఉండే. ఎప్పుడు వారం క్రితం మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ బూత్ స్థాయిలో పంచుకోవడము, ప్లస్ వాళ్ళు ప్రచారం చేయకముందు. కాకపోతే ఇప్పుడు గ్రాఫ్ మాత్రం మాది 70% వరకు గ్రాఫ్ వచ్చేసింది. ఇంకొక వారం 10 రోజులు ఉంది. మా రేవంత్ అన్న కూడా సిటీ మొత్తం ఇక్కడ 2 సార్లు తిరగబోతున్నాడు. ఆయన రావడంతో 100% వన్ సైడ్ అవుతుందని భావిస్తున్నాను.